కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్. రేవంత్ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోంది. మంత్రులు లంచం తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు, రేవంత్ మంత్రివర్గంలో భాగమైన కొండా సురేఖ. ప్రతి మంత్రి పేషీలో అవినీతి కంపు ఉంటుందని అంగీకరించారు. ఆమ్యామ్యాలు లేనిదే ఫైళ్లు అడుగు ముందుకు కదలవని ఒప్పుకున్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన అవినీతి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ప్రభుత్వంలో తీవ్ర కలకలం రేపాయి. వరంగల్ కృష్ణ కాలనీలో గల బాలికల జూనియర్ కాలేజీ ఆవరణలో 5 కోట్ల రూపాయలతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో కొండా సురేఖ మాట్లాడారు. మంత్రి కొండా సురేఖ అవినీతి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రభుత్వంలో కీలకమైన మంత్రులు అవినీతికి పాల్పడతారని కొండా సురేఖ అంగీకరించారు. సీఎం రేవంత్ అవినీతి భూతం తెలంగాణకు శరఘాతంగా మారారని విమర్శలు వస్తున్నాయి. పీసీసీ అంటేనే ప్రదేశ్ కరప్షన్ సెంటర్గా మారిందని మండిపడుతున్నారు. పంచభూతాలని భుజించిన పాపాల పుట్ట అనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో ల్యాండ్, శాండ్, మైన్, వైన్ మాఫియా అని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ అవినీతి భాగోతాలపై సభా కమిటీ వేయాలని కోరారు. లేదంటే సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ స్పందించాలని, రాహుల్ గాంధీ రియాక్ట్ కావాలని జీవన్ రెడ్డి కోరారు. ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, రేవంత్ మంత్రివర్గంలో భాగమైన కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి మంత్రి పేషీలో అవినీతి కంపు ఉంటుందని ఆవిడ అంగీకరించడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 20% కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తా ఉన్నాయి. కొంతమంది కాంట్రాక్టర్లకు సంబంధించి సచివాలయం దగ్గర ఆందోళన, ధర్నా చేసిన సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాము. ఇవాళ మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు అవన్నీ నిజమే. ప్రభుత్వం నుంచి ఏ పని జరగాలన్నా ఖచ్చితంగా కమిషన్ ముట్ట చెప్పాల్సిందే అన్నటువంటి అంశం ఆమె మాటల ద్వారా స్పష్టమవుతా ఉంది. మరోవైపు కొండా సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదంగా కూడా మారిన సందర్భాన్ని మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం, వరంగల్ సంబంధించినటువంటి ఒక కళాశాలకు సంబంధించి ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి జూనియర్ కళాశాల భవనానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి కొండా సురేఖ గారు వచ్చి ఈ అంశాలు మాట్లాడారు. ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా కూడా ఇలాంటి పనులు చేయాలంటే ఆ ఫైళ్లు వచ్చినప్పుడు ఆ ఫైళ్ల ద్వారా ఆ ఫైళ్లను క్లియర్ చేయాలంటే డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటున్నటువంటి అంశం ఆమె వెల్లడించిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. మేము అలా అడగలేదు. దాన్ని ఏదైతే కళాశాల అభివృద్ధి కోసం ఏదైతే సిఎస్ఆర్ నిధుల కోసం వాళ్ళను ఇలా మళ్లించామన్నటువంటి అంశాన్ని చెప్తూనే మిగతా మంత్రులందరూ కూడా అవినీతి కూపంలో కూలిపోయారన్నటువంటి హింట్ కూడా ఆమె ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. మరో విషయం, అక్కడ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు ఉన్న సందర్భంలో అంటే ప్రభుత్వం అంటే ఇలా అవినీతిమయంగా ఉంటుంది, ఇలా అవినీతి రాజ్యం వెళ్తుంది అన్నటువంటి సంకేతాలను విద్యార్థులను పెడదోవ పట్టించే అంశాలు కూడా కొండా సురేఖ వ్యాఖ్యల ద్వారా మనకు స్పష్టమవుతా ఉంది. ఆమె క్లియర్ గా తమ వద్దకు వచ్చే వివిధ కంపెనీలకు సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేయడానికి మంత్రులు సాధారణంగానైతే డబ్బులు తీసుకుంటారనేటువంటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలో భాగంగా కనిపిస్తా ఉంది. మరోవైపు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ప్రతి స్టేజ్ లో ఉన్నటువంటి వ్యవస్థ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలే నిదర్శనంగా మనకు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే కళాశాల వేదికగా, విద్యార్థుల వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే సరికాదన్నటువంటి అంశం కూడా మనకు తెర మీదకి వస్తా ఉంది. పూర్తిగా కొండా సురేఖ కాసేపట్లో ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ప్రెస్ మీట్ సిద్ధమవుతా ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. ఎప్పటికప్పుడు కొండా సురేఖ తన వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఎప్పుడు వార్తల్లో నిలుస్తా ఉన్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. వరంగల్
తూర్పు సంబంధించినటువంటి ఆమె నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి మాట దేవుడెరుగు కానీ ఏ సందర్భంలో నియోజకవర్గానికి వచ్చినా పక్క నియోజకవర్గాలకు పోయినా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము, అవతలి వ్యక్తుల మీద ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తా ఉన్నారో కొంతమంది మీద ఆరోపణలు చేస్తా ఉన్న సందర్భం తప్పితే అభివృద్ధిని పట్టించుకోవడంలో కొండా సురేఖ పూర్తిగా విఫలమయ్యారు. నియోజకవర్గ పర్యటనలో కూడా పూర్తిగా విఫలమయ్యారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆమె చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలు నిజంగానే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా 20% కమిషన్లకు అలవాటు పడ్డారన్నటువంటి అంశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.